హాయ్ అండి. ఈరోజు వచ్చి మీకు నార్మల్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపించబోతున్నానండి. బ్లౌజ్ యొక్క మెజర్మెంట్తో ఈ కటింగ్ అనేది ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కటింగ్ అండి. ఇదిగోండి బ్లౌజు ఇలా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి మనం క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేయాలా. ఇప్పుడు మెజర్మెంట్ అనేది చూపిస్తాను. ఇదిగోండి నెక్ యొక్క కొలత అనేది తీసుకుందాము. ఇదిగోండి ఇది వచ్చేసి షోల్డర్ అనమాట. షోల్డర్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ ఎంత ఉంది అనేది అది ఇలా మార్క్ చేసుకోవాలా. తర్వాత వచ్చేసి సంగ డౌన్ నుంచి ఇలాగ ఎలా బ్లౌజ్ ఎలా అయితే పెట్టాము సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ అనేది అలా చేసుకుంటూ రావాలన్నమాట. ఇది చూసారండి ఫోల్డింగ్ మన వైపు పెట్టుకుని ఈ మనం సైడ్ జాయింట్ చేస్తాం కదా అవి అనేవి ఇటువైపు పెట్టుకోవాలన్నమాట. ఎడ్జ్ల వైపు సేమ్ యాస్టీజ్. ఇప్పుడు కిందకు వచ్చేసి చూడండి కింద నేను నడుము బెల్ట్ వేయాలి కదా దానికోసమని ఒక 1.5 ఇంచ్ అనేది తీసుకున్నాను అనమాట. నడుము బెల్ట్కి స్టిచ్చింగ్ చేస్తాం కదండి క్లాత్. నడుము బెల్ట్కి వచ్చేసి నేను 1.5 ఇంచెస్ తీసుకుని ఇక్కడ దాని మార్కింగ్ అనేది వేసుకుందాం అనమాట. 1.5 ఇంచెస్ అనేది నడుము యొక్క బెల్ట్ వేస్తాం కదా దానికోసం అని చెప్పి నేను ఇది మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనము షోల్డర్ తీసుకున్నామండి. ఏ బ్లౌజ్కైనా సరే కొంచెం పెద్ద సైజు బ్లౌజ్కి ఆల్మోస్ట్ 5.5 ఇంచెస్ అనేది తీసుకుంటాము. ఇప్పుడు పొడవు చూసుకుందాము. ఈ బ్లౌజ్ యొక్క పొడవు మొత్తం వచ్చేసి ముందు నెక్ పొడవు చూసుకుందాము. నెక్ వచ్చేసి నాకు 9.5 ఇంచులు ఉందండి. 9.5కి మనకి ఖర్చులకు కావాలి కాబట్టి ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 9.5 ఇంచులకి తీసుకున్నాను అనమాట నెక్ యొక్క పొడవు. షోల్డర్ వచ్చేసి 5.5 అండి. ఎవరికైనా సరే ఎవరికంటే కొంచెం చిన్న నెక్ వాళ్ళకి చిన్న సైజులకి తక్కువ పెట్టుకుంటాము. ఇది కొంచెం 38 సైజు కాబట్టి దీనికి 5.5 అనేది నేను షోల్డర్ పెట్టుకున్నాను అనమాట. చూడండి ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఆమ్ డౌన్ అనమాట. ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులకు తీసుకున్నాను. 6 ఇంచులు ఆమ్ డౌన్ అనేది తీసుకోవాలన్నమాట. పైన షోల్డర్ 5.5 పెట్టాం కాబట్టి ఆమ్ డౌన్ అనేది 6 పెట్టుకోవాలండి. 5.5 పెట్టుకోకూడదు. 6.5 పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మొత్తం చూసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5 ఉంది. ఆమ్ డౌన్ వచ్చేసి చంక డౌన్ అనమాట. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి తీసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి 6 ఇంచులకి తీసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ స్కేల్తో ఇలా మార్కింగ్ చేసేసుకుని ఖర్చులకు కూడా మనం ఒక 1/4 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాం అన్నమాట. 5.30 వచ్చింది నాకు ఆమ్ డౌన్. ఒక 1/4 ఇంచ్. ఇదిగోండి నెక్ వచ్చేసి 9.5కి తీసుకున్నాను అనమాట. 9.5 సేమ్ బ్లౌజ్ని పెట్టి దానికి కొంచెము ఖర్చులకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ లెంత్ వచ్చేసి 2.5కి పెట్టుకుందామండి. 2.5 నెక్ లెంత్ వచ్చేసి 2.5కి తీసుకున్నాము. షోల్డర్ వచ్చేసి 3 ఉంటుంది. కింద కూడా నెక్ లెంత్ కింద కూడా 2.5కి తీసుకుని దానిని మనం చిన్న మార్కింగ్గా చేసుకుందాం అనమాట. స్కేల్తో ఒక మార్కింగ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకుందాము. ఇది నా ఫస్ట్ వీడియో అండి టైలరింగ్లో. కొంచెము ఫస్ట్ అర్థం కాకపోతే మళ్ళీ వీడియో పెడతాను. ఇదైతే కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి. తర్వాత మేము మంచిగా పెడతాను. ఇదిగోండి ఇంక మనకి ఎక్స్ట్రా ఖర్చులకైతే నేను ఎంత మట్టికి పెట్టలేదండి. ఎక్స్ట్రా ఖర్చుకి నేను ఫస్ట్ నేను ఆమ్ డౌన్ చూసుకున్నాను. 6 ఇంచులు ఉంది. ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఖర్చులకి ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇది చెస్ట్ యొక్క కొలత, ఇది నడుము యొక్క కొలత అనమాట. నడుము దగ్గర 2 ఇంచులు, చెస్ట్ దగ్గర ఒక 2 ఇంచులు అనేది నేను యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలా యాడ్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ యొక్క కొలత మెయిన్ 38 అండి. 38లో 4వ భాగము 9 ఇంచులు. చెస్ట్ 9 ఇంచులు. వెనక నడుముకి డాట్స్కి వాటికి కలిపి నేను 9 ఇంచులు తీసుకున్నాను. సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఇదిగో ఆమ్ డౌన్కి మనం రౌండ్ తీసుకోవాలి కదండి. రౌండ్కి వచ్చేసి నేను మిడిల్లో 1.5 ఇంచెస్ అనేది తీసుకున్నాను అనమాట. 1.5 ఇంచెస్తో మనము రౌండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నడుము కొలత నేను ఒకసారి చెక్ చేస్తున్నానండి. నడుము కొలత వచ్చేసి కరెక్ట్గా 9 ఇంచులు ఉందండి. 9 ఇంచులు. మనం డాట్స్కి వచ్చేసి ఒక 1 ఇంచ్ తీసుకుంటాం కదా మొత్తం అందులోనే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ చెస్ట్ కూడా చూసుకుంటే 9 ఇంచులు. నడుము 9 ఇంచులు వచ్చింది. చెస్ట్ కూడా 9 ఇంచులు అనేది వచ్చిందండి. ఈ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ వచ్చేసి 38 సైజ్ అనమాట. ఇదిగోండి 1.5 ఇంచెస్కి రౌండ్ అనేది తీసుకున్నాం అనమాట. ఇలా గీసుకుని ఈ మార్కింగ్ చేసుకుని ఇలా రౌండ్ తీసుకుంటూ రావాలన్నమాట. చక్కగా ఇలా రౌండ్ తీసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే
మనకి చంక యొక్క రౌండ్ అనేది ఓకే అయిపోయింది. ఇప్పుడు నెక్ యొక్క రౌండ్ అనేది కూడా ఇది రౌండ్ నెక్ అండి. ఈ రౌండ్ నెక్ కూడా ఇలా మార్కింగ్ చేసుకుందాం అనమాట. కింద ఇది వచ్చేసి నడుం బెల్ట్కి అనమాట. నేను నడుం బెల్ట్ కూడా కలిపి కట్ చేద్దామని ఇప్పుడు నెక్ కట్ చేసుకుందామండి. ఇదిగోండి రౌండ్ నెక్ కదా, చాలా చూసుకుని మార్కింగ్ ఎలా వేసామో అలానే కట్ చేసుకోవాలన్నమాట, యాజ్ టీజ్గా. అది చూడండి, మార్కింగ్ మీదే కట్ చేసుకుంటూ రావాలా. ఇదిగోండి ఈ చంక కూడా, చంక డామును తీసాం కదండి, దాన్ని కూడా మనము కట్ చేద్దాము. నాది ఇది ఒక ఫస్ట్ వీడియో అండి, టైలరింగ్ వీడియో. ఇంతవరకు కుకింగ్ వీడియోసే నేను పోస్ట్ చేశాను, ఫస్ట్ టైము ఇది నేను లాంగ్ వీడియోల్లో పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇంకా నేను మంచిగా పోస్ట్ చేయడానికంటే వీడియో చేయటం కూడా కొంచెము నాకు కష్టం అవుతుంది వీడియో చేయటం, అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇదైతే బ్యాక్ నెక్ అయితే ఇలా కట్ చేసేసుకున్నామండి. ఇదిగోండి బ్యాక్ నెక్ అనేది. ఇప్పుడు మనము ఖర్చుకు 2 ఇంచులు తీసాం కదండి, అది అక్కడ చిన్న ట్యాక్స్ పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు గుర్తుండటానికి. ఇదిగోండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్, రౌండ్ నెక్ అనమాట. చూడండి కట్ చేసేసాను. చూడండి చిన్న చిన్న పీసులు అలాంటివి ఏమైనా ఉంటే వాటిని, ఇది చిన్న జాయింట్ లాగా వేసానండి, ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మెయిన్ క్లాత్కి అటాచ్ చేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు మిగిలిన క్లాత్తో నేను హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. ఈ డబుల్ ఫోల్డింగ్ వేసాం కదా, దాన్ని మనం ఇంకో ఫోల్డింగ్ వేయాలన్నమాట. అప్పుడు ఫోల్డింగ్ వేసినప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇలా ఉంది కదండి, నేను ఇలా కట్ చేసినాక మిగిలిన క్లాత్ ఉంది కదా, దానిని రైట్ సైడ్కి మళ్ళీ ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట. క్లాత్ మొత్తం మంచిగా నీట్గా సర్దుకుని దీన్ని ఇంకో ఫోల్డింగ్ వేస్తున్నాను. ఇలా ఫోల్డింగ్ వేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేయాలనేది చూద్దాము. అది మొత్తం క్లాత్ మొత్తం నీట్గా సర్దుకోవాలన్నమాట. ఇలా సర్దుకుని కొంచెం ముడతలుగా ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఉంది కదా, షోల్డర్ని ఇటు సైడ్ పెట్టేసి ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది మనం కట్ చేసుకుందాం అనమాట. ఫోల్డింగ్ అనేది మనకి ఇటువైపే ఉండాలన్నమాట, మన కుడి చేతి వైపుగా ఫోల్డింగ్ అనేది ఉండాలి. ఎడ్జ్లు అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. చివరి మనము కుడతాం కదా, దానికోసమని నేను ఒక 1 ఇంచ్ తీసుకున్నాను అనమాట. అంటే హ్యాండ్స్కి చివర మనము కుడతాం కదండి, హెమ్మింగ్ చేసుకుంటాం కదా చివర, దానికోసమని నేను ఒక 1 ఇంచ్ ఇలా అదిగోండి 1 ఇంచ్ గ్యాప్తో ఉంచుకుని ఇదిగోండి ఇలా పెట్టుకుని హ్యాండ్స్ యొక్క పొడవు చూసుకుందాము. ఇది వచ్చేసి 5.5 ఉందండి. ఖర్చుతో సహా నేను 6 ఇంచులు పెడుతున్నాను అనమాట. ఖర్చుతో సహా 6 ఇంచులు. మనం ఖర్చు కుట్టేటప్పుడు ఖర్చుల్లోకి కుట్లు పోతాయి కదా, దానికోసమని 6 ఇంచులు అనేది పెట్టానండి నేను. ఇప్పుడు చంక డౌన్ అనేది మనం ఎలా తీసుకోవాలనేది చూద్దాం అనమాట. ఇప్పుడు ఇదిగోండి ఇలా ఈ హ్యాండ్స్ని ఇలా పెట్టేసి ఈ కరువు ఎలా తీయాలా, చంక యొక్క కరువు ఎలా తీయాలనేది చూద్దాము. అదిగోండి ఇక్కడ మార్కింగ్, ఒక చిన్న మార్కింగ్ పెట్టుకుందాము. మార్కింగ్ పెట్టుకుని ఇలా మార్క్ చేసుకుందాం అనమాట. దీనికి ఇలా మార్క్ చేసేసుకుని దానికి ఇప్పుడు కర్వ్ అనేది తీసుకుందాం అనమాట. 3 ఇంచుల గ్యాప్తో ఈ రౌండ్ అనేది తిప్పుకోవాలన్నమాట. అర్థమైందండి మీకు? ఇక్కడ ఈ మార్కింగ్ వచ్చింది కదా మనకి రౌండ్ తిరిగే చోట, అక్కడ 3 ఇంచుల మార్కింగ్తో ఇలా కర్వ్ తీసుకుని ఇలా 1 ఇంచ్ స్ట్రైట్గా తీసి ఇలా ఈ మార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి రౌండ్ తిరగాలన్నమాట. ఇలా రౌండ్ తిరిగేలాగా మార్కింగ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చుల కోసమని నేను ఒక 2 ఇంచీలు క్లాత్ ఉంది కదా, 2 ఇంచులు తీసుకున్నానండి నేను. ఎక్స్ట్రా ఖర్చు కోసమని 2 ఇంచులు తీసుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అయితే హ్యాండ్స్ మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. ఇలా ఫస్ట్ స్ట్రైట్ 1 ఇంచుతో కట్ చేసుకుని ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలన్నమాట. మంచిగా నీట్గా. అదిగోండి 1 ఇంచ్ నేను ఆపుకున్నాను కదండి, అది ఫోల్డింగ్ చేసుకుని మనం చివర హెమ్మింగ్ చేసుకోవడానికి అనమాట. అది కూడా నేను కట్ చేసుకుని ఇది ఖర్చుకు పెట్టాను కదా, అక్కడ నుంచి మనం కట్ చేసుకోవాలా. ఇదిగోండి చూడండి, హ్యాండ్స్ అనేవి కటింగ్ అయిపోయినాయి. ఇది లైనింగ్ క్లాత్ అండి. దీనికి నేను మెయిన్ క్లాత్ అటాచ్ చేస్తాను. ఇవి హ్యాండ్స్ అనేవి